అందరికీ నమస్కారం. ఆంధ్రప్రదేశ్లో నూతన ప్రభుత్వం ఏర్పాటు అయ్యింది. ప్రమాణ స్వీకారం చేసిన ప్రతి మంత్రివర్గానికి, మంత్రులకి మరియు నారా చంద్రబాబు నాయుడు గారికి ఇదే మా శుభాకాంక్షలు. ఆంధ్రప్రదేశ్ ఇక నుండి అభివృద్ధిలో పరుగులు పెట్టాలని, కేంద్రం నుంచి రావాల్సిన విభజన హామీలన్నీ కూడా నెరవేరాలని, ఆంధ్రప్రదేశ్ ప్రజల సంక్షేమ దిశగా సంతోషంగా ఉండాలని, ఆంధ్రప్రదేశ్ కూడా అభివృద్ధిలో పదంలో ముందుకు వెళ్ళాలని మనస్ఫూర్తిగా మేము ఆకాంక్షిస్తున్నాము. అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారికి, మంత్రివర్గానికి మేము శుభాకాంక్షలు తెలియచేయడం జరుగుతూ ఉంది. ప్రతి మంత్రి కూడా అదేవిధంగా నారా చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ని అభివృద్ధి దిశగా పరుగులు పెట్టించి కేంద్రం నుంచి రావాల్సిన ప్రతి విభజన హామీకి కట్టుబడి ఉండి కేంద్రం నుంచి తీసుకురావాల్సిందిగా ప్రజల తరపున మేము కోరుతా ఉన్నాం. ప్రతి ఒక్కరికి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ ప్రభుత్వం ప్రజా సంక్షేమ దిశగా పనిచేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరోసారి మంత్రివర్గానికి, నారా చంద్రబాబు నాయుడు గారికి మేము శుభాకాంక్షలు తెలియచేయడం జరుగుతూ ఉంది. అదేవిధంగా కేంద్రంతో పొత్తులో ఉన్న కారణంగా ఈ సమయంలో ఈ 5 సంవత్సరాల్లో తప్ప మరెప్పుడు ఇంకా వచ్చే అవకాశాలు లేవు కాబట్టి విభజన హామీలు, ప్రత్యేక హోదా, వైజాగ్ స్టీల్ ప్లాంట్, అలాగే విశాఖ రైల్వే జోన్, కడప స్టీల్ ప్లాంట్, అదేవిధంగా అమరావతి మరియు పోలవరం ఇవన్నీ కూడా యుద్ధ ప్రాతిపదికన నెరవేరాలని, పనులు జరగాలని, ఇవన్నీ కూడా ఈ 5 సంవత్సరాల్లో పూర్తవ్వాలని లేదా పూర్తయ్యే దిశగా అడుగులు వేయాలని మనస్ఫూర్తిగా మేము ప్రభుత్వాన్ని తరపున మేము ఆకాంక్షిస్తున్నాం. ప్రజల సంక్షేమ దిశగా కూడా పరుగులు పెట్టాలని, ప్రతి ఎన్నికల్లో ఇచ్చిన ప్రతి హామీ కూడా ఈ కూటమి ప్రభుత్వం నెరవేర్చాలని, దానికి ప్రతి ఎమ్మెల్యే కూడా, ప్రతి సభ్యుడు కూడా కట్టుబడి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరోసారి కూటమి ప్రభుత్వానికి ఇవే మా శుభాకాంక్షలు. ఖచ్చితంగా అదేవిధంగా ప్రతి ప్రభుత్వానికి కూడా విమర్శలు అనేది సహజం, సర్వసాధారణం. దాన్ని కూడా తీసుకుంటూ ముందుకు పోవాలని, ఈ మిగతా సభ్యుల మీద లేదా మిగతా పార్టీల మీద జరుగుతున్న దాడులను ఖండించి వాటిని సద్దుమణిగేలా చేయవలసిన బాధ్యత ఈ కూటమి ప్రభుత్వం మీద ఉంటుంది. ఈ ప్రతి ఒక్క మంత్రి కూడా దీన్ని అనుసరిస్తూ ముందుకు వెళ్ళాలని, అభివృద్ధి దిశగా పరుగులు పెట్టాలని, అదేవిధంగా అవినీతి లేని పరిపాలన అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరోసారి ఈ కూటమి ప్రభుత్వానికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ.